ఈరోజే వైశాఖ పౌర్ణమి చాలా విశేషమైనది కదా మహిళలారా, అందరూ వినండి శ్రద్ధగా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. మరి మనకందరికీ లక్ష్మీదేవి కటాక్షం కావాలి, మనకు ధనాలు సంపదలు కలగాలి అని కోరుకుంటూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, చక్కగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్లో ఓం మహాలక్ష్మి అయిన మహా లేకపోతే లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని తప్పకుండా రాయండి. కనీసం ఒక 500 మంది కామెంట్లు రాయాలని నేను కోరుకుంటున్నా. అంత బాగుంటుంది ఈ విషయం. అయితే పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుందండి, మనకు తెలుసు. అయితే ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి అంటే, సాక్షాత్తు లక్ష్మీనారాయణులు భూలోక సంచారం చేస్తారు ఈ మాసంలో. కాబట్టి మనము ఎలా పూజిస్తున్నాము, భక్తి కలిగి ఉన్నాము చూడ్డానికే వస్తారన్నమాట, మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు. మరి వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధగా పూజించాలి, అదే ఇప్పుడు మనం ఎలా పూజించుకోవాలనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే, ముందుగా పాలు, పెరుగు, పసుపు, కుంకుమలు ఇంటి బయటకు ఇవ్వకూడదు. నెయ్యి, వీలైతే కొత్త చీపురు కొనుక్కొచ్చుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీ ప్రసన్నం. మనం పాలు, పెరుగు ఏవైనా ఇంటికి తెచ్చుకోవాలి, కానీ బయటకి ఇవ్వకూడదు అని మనకు ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పొరపాటున కూడా చీపురుని తన్నకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంట్లో ఎటువంటి గొడవలు పడకూడదు. ఈరోజు మనకు లక్ష్మీదేవి ఎప్పుడూ ఆనందంగా ఉండే కుటుంబంలోనే రావడానికి ఇష్టపడుతుంది. ఆమె గొడవలు పెట్టుకున్నారు అంటే వెళ్ళిపోతారు. కాబట్టి వీలైనంత వరకు చక్కగా పిల్ల పాపలు అందరూ మీరు సంతోషంగా ఉండండి. అయితే ఇవాళ మరి మామిడి పండు దక్షిణ సహితంగా గొడుగు, చెప్పులు, విసునకర్రలు, మళ్ళీ నీళ్ళ బాటిళ్ళు ఇట్లా దానం చేయాలి, మంచిది. వాటి వల్ల మనకు పుణ్యం కలుగుతుంది. పేదవాళ్లకు చెప్పులు ఇప్పియండి, మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటే, దానివల్ల మీకు పుణ్యం కలుగుతుంది. అట్లనే బ్రాహ్మణులకు మామిడి పండు దక్షిణ సహితంగా దానం చేస్తే బంగారం దానం చేసినట్టు. అంటే ఈ కాలంలో వచ్చేదాన్ని ఈ కాలంలో మనము దానం చేసుకోవాలి. అయితే ఈ విషయాలతో పాటు ఈరోజు పౌర్ణమి అనగానే మనకు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది కదా. మరి ఎక్కువ మటుకు లక్ష్మీదేవిని మనము ప్రదోష వేళలో ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది అంటారు. అంటే ఎందుకు మరి లక్ష్మీదేవి అలా తిరుగుతూ ఉంటుంది ప్రదోష వేళలో. ఎవరింట్లో ఆమెకు ఆహ్లాదంగా, శుభ్రంగా, అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా కళకళలాడుతూ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్తుందట, ఆమెకి నచ్చుతుంది. కాబట్టి మనం కూడా మన ఇంటిని శుభ్రంగా పెట్టుకొని చక్కగా సిద్ధంగా ఉండాలి. మరి ఈరోజు ఇంకా శుక్రవారం వచ్చింది, పౌర్ణమి, శుక్రవారం, ఇంకెంత చెప్పండి విశేషము. మరి అందుకే ఇది తప్పకుండా మొత్తం వినండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి వీలైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే చంద్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తాం. అంటే సాయంత్రం పూట ప్రదోష వేళలో అమ్మవారిని పూజించుకోవాలి. వీలైతే చక్కగా సమ్మర్ కాబట్టి సాయంత్రం కూడా స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు కట్టుకొని
చక్కగా మీ పిల్లలకు కూడా సాంప్రదాయమైన బట్టలను వేసుకొని చక్కగా అందరూ కూర్చుని లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఏముందండి లక్ష్మీదేవికి ఆరాధన చేయడము, ఏదో పువ్వుతో ఇట్లా స్నానం చేయించడము, మళ్ళీ ఏదో ఇంత ప్రసాదము చక్కెర అరింపు చేయడము, కర్పూరం హారతి ఇయ్యడము, అయిపోయింది పూజ కాదు. ఈరోజు అస్సలు అలా చేయకండి. అమ్మవారికి ఇష్టమైనట్టు చేయాలి. ఏం చేయాలంటే ఈరోజు చక్కగా షోడశోపచార పూజ అంటే మనకు తెలుసు, ఆహ్వానము, కాళ్ళు కడగడము, అందులో విధి విధానం ఉంటుంది కదా, దాన్ని అంతా చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించి విగ్రహం ఉంటే విగ్రహము, పటం ఉంటే పటం. అయితే మీరు ఈ మాసంలో మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉంటాయి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని. అవి 108 ఉంటాయి. కాబట్టి 108 పుష్పాలను ఒక మాల తెచ్చుకోండి, సమర్పించండి. కానీ విడి పూలు పెట్టుకోండి. అయితే తెల్లని పూలు, చామంతి పూలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, మీకు ఏవైనా సరే 108 తెచ్చుకోండి. ఇంకా మీ పిల్లలకు కూడా కావాలంటే ఇంకొన్ని ఎక్కువ తెచ్చుకొని ఆ అమ్మవారికి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించుకోండి. చక్కగా అమ్మవారికి పంచామృత స్నానం చేయించి శుభ్రంగా తుడిచి వస్త్రాన్ని సమర్పించి అర్చన చేయండి. అయితే ఈ అష్టకం చదవడం కాదు, శతనామాలు శ్లోకాలుగా చదవద్దు. ఒక్కొక్క నామం చదువుతూ నమః అన్నప్పుడల్లా ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. ఆ విధంగా ఓపిగ్గా ఒక్కొక్క నామము మీరు చదువుకుంటూ అక్కడ పుష్పాన్ని సమర్పించుకోండి. అలా సమర్పించుకున్న తర్వాత మనకు తెలుసు అమ్మవారు క్షీరాబ్ది తనయ కాబట్టి ఆవు పాలతో చేసిన బెల్లం వేసిన పాయసం, అది ఏదైనా సరే, బియ్యంతో చేయొచ్చు, లేకుంటే సేమ్యాతో చేయొచ్చు, రవ్వతో చేయొచ్చు, పాయసం చేయండి. ఆ పాయసాన్ని చక్కగా నివేదించండి. కొబ్బరికాయ కొట్టుకుంటారు కదా, కొట్టిన తర్వాత ఏం చేయాలి అంటే మనము హారతి ఇవ్వాలి. హారతి అనగానే కర్పూర హారతి ఇస్తారు. కర్పూర హారతి ఇవ్వద్దు. చక్కగా 2 మాణిక్యాలలో 4 ఒత్తులు 2 వేసి చక్కగా నెయ్యి వేసి భక్తితోని క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికని చక్కగా పాటలు వస్తే పాట పాడుకుంటూ మంగళహారతి పాడుకుంటూ హారతి ఇవ్వండి. వంగాల ఇబ్బంది అనుకోవద్దు, భక్తి ముఖ్యం. అలా అమ్మవారికి హారతి ఇవ్వడం. ఆ విధంగా మీకు రాకుండా ఒకవేళ సెల్ ఫోన్లో పెట్టుకోండి, ఆ పాట వస్తూ ఉంటే ఆ హారతి అలా మీరు భక్తితోని హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇంకేంటండి, చక్కగా అందరూ కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టు, ప్రసాదము తీర్థం ఇవ్వండి. చక్కగా పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోండి. చూడండి మనం ఏం చేసామో, ఒక్కొక్క నామాన్ని చదువుతూ నమః అంటూ ప్రకృత్యై నమః నమః అన్నప్పుడు ఒక పువ్వు పెట్టాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓం అనాలి, నమః అన్నప్పుడు ఒక పుష్పాన్ని ఉంచాలి. అంటే అంత కేర్ఫుల్గా భక్తితోని ఈరోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో, ఇంకేముందండి అమ్మవారికి కావాల్సింది, మీరంత భక్తితోని ఈ విధంగా ఎవరు పూజిస్తారో వాళ్లకు
అమ్మవారు ఇంకా సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది, ధన వర్షం కురుస్తుంది మీ ఇళ్ళల్లో. అట్లే మనం పూజ చేసామా అంటే చేసామా అని కాదు. నేను ఎందుకు ఇంత ఇదిగా మీకు ఈ విషయాన్ని తెలియజేయడం ఈరోజు అంటే, ఇది ఒక అద్భుతం. వైశాఖ మాసము పౌర్ణిమ శుక్రవారం, లక్ష్మీనారాయణుడు. దీనికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథ కూడా ఉంది, అది కూడా పెడతాను. మీరు పూజ అంతా అయిన తర్వాత ఆ కథను కూడా వినండి. మరి ఈ విధంగా మనము అమ్మవారిని సంతృప్తి చెందిస్తే అమ్మవారు మనకు వరాలు ఇవ్వకుండా ఎట్లుంటుందండి? అమ్మవారు ఎంత సంతోషపడుతుంది. నిజంగా మీరు ఊహించుకోండి, అలా కనుక భక్తితో చేస్తూ ఉంటే మనకు ఆనందం, ఆ అమ్మకి మనను చూసి ఆ పిల్లలు ఎంత చక్కగా నవ్వుకుంటూ చేస్తున్నారు అని ఆ సంతోషంతో మనను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈరోజు అందరూ తప్పకుండా అమ్మవారిని కాస్త ఓపికతోని పూజించుకోండి. అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు కాండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్లో ఓం మహాలక్ష్మి నమః, లేదు అంటే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే కామెంట్ తప్పకుండా రాయడం మర్చిపోకండి. మీ అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి.